హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అయితే నేను చిల్లీ చికెన్ చేస్తున్నానండి. దానికైతే ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. మనకి ముందుగా క్యాప్సికమ్, ఆనియన్స్, కొంచెం ఒక పచ్చిమిర్చి ఒకటి, అలాగే ఒక చిన్న ముక్క అల్లం, ఒక 4 రబ్బల వరకు వెల్లుల్లిపాయలు, కొత్తిమీర. ఇదైతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే చికెన్ ముందుగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకుని తీసుకోవాలండి. నేను ఉప్పు నీటిలో కడిగేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, అలాగే ముందుగా ఒక 2 గుడ్లు అయితే నేను మొత్తం కలిపేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ కలుపుకోవాలి. మనం చికెన్కి అయితే బాగా కోటింగ్ పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకొని మనం ఇంకొక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుందాం. అంటే కొంచెం లూజ్ అయింది కాబట్టి కార్న్ఫ్లవర్ బదులు మైదా కూడా వాడుకోవచ్చు. నేను కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. అక్కడ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. మనం ఇందులో ముందుగా పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ని అయితే వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం బాగా క్రిస్పీగా, మరీ గట్టిగా కాకుండా మరీ అలా పచ్చిగా కాకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయిపోయింది, చూసారు కదా. ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఇంకా కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను. చికెన్ తీసేసుకున్న తర్వాత మిగతా చికెన్ కూడా వేసేసుకుందాం. బోన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది కూడా ఫ్రై చేసుకోవాలి.
మనం ఎప్పుడు స్టవ్ బాగా స్పీడ్లో వండకూడదు, మరీ సిమ్లో కూడా వండకుండా మీడియంలో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది, మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేరే ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ అయితే తీసేసుకుని ప్యాన్ తీసుకుని వేరే ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే మనం ముందుగా ఇందాక చూపించాను కదండి ఒక ఆనియన్ కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మీద అన్నీ చెప్పాను కదా, క్యాప్సికమ్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్. అయితే కొత్తిమీర లాస్ట్ వేసుకోవాలి, మిగతా అన్ని మాత్రం ఇప్పుడే వేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి అలాగే ఒక పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసింది, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవైతే మనం వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే మరీ ఫ్రై అవికొని ఇవ్వకూడదండి, అలానే పచ్చిగా వండకుండా ఉడికినట్టు మనం పచ్చి కాయగూరలు ఉడికిస్తాం చూడండి, అలా అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రై అయిపోయి కదా, ఇందులో అయితే మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను చేతితో ఇప్పటికిప్పుడు దంచుకుని వేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి, మిరియాల పొడి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో మనం 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్నాను, 1/4 కప్పు వరకు వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అయితే మనం దగ్గరికి అమ్ముదాం. ఇప్పుడైతే వాటర్ అంతా దగ్గరికి అయిపోవచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం అయితే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకొని అయితే మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు సాసెస్ అంతా వేసిన తర్వాత ఇలా మరీ గట్టిపడిపోకుండా చెక్కపడకుండా ఇప్పుడు ఉన్నప్పుడు మనం చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే చికెన్ బాగా కలుపుకుందాం. ఒక 2-3 మినిట్స్ నుంచి ఆపేసుకోవడమే. ఓకే అండి, చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, సాసెస్తో యమ్మీగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.